Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా నిన్నటి వరకు భారత్పై విమర్శలు చేస్తూ కాస్త గర్వంగా వ్యవహరించిన మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ ఇప్పుడు యుద్ధ శాఖతో విలవిలలాడిపోతుంది. ఇంధన సరఫరా నిలిచిపోయి దేశం అంధకారంలోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉన్న వేళ మరోసారి భారత్ తన పెద్దన్న పాత్రను చాటుకుంది. తనను నమ్ముకున్న వారికి ఎప్పుడూ అన్యాయం చేయనని నిరూపిస్తూనే బంగ్లాదేశ్కు అత్యవసర డీజిల్ సరఫరాను ప్రారంభించి ఆ దేశ ప్రాణవాయువును కాపాడింది. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఇంధన రంగంలో ఒక చారిత్రాత్మక పరిణామం చోటు చేసుకుంది. రెండు దేశాల మధ్య గతంలో కుదిరిన కీలక ఒప్పందం ఇప్పుడు బంగ్లాదేశ్కు రక్షణ కవచంలా మారింది. ఈ ఒప్పందంలో భాగంగా ప్రతి ఏటా పైప్ లైన్ ద్వారా ఏకంగా 1.80 లక్షల టన్నుల డీజిల్ను భారత్ సరఫరా చేయబోతుంది. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తొలి విడతగా 5,000 టన్నుల డీజిల్ కన్సైన్మెంట్ను ఇప్పటికే బంగ్లాదేశ్కు చేరుకుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ చైర్మన్ మొహమ్మద్ రజానూర్ రెహమాన్ స్వయంగా వెల్లడించారు. భారత్ చేస్తున్న ఈ సాయం కేవలం వ్యాపారం మాత్రమే కాదని, ఇరు దేశాల మధ్య ఉన్న పటిష్టమైన ఇంధన సంబంధాలకు ఇది నిదర్శనమని ఆయన కొనియాడారు. మిడిల్ ఈస్ట్లో యుద్ధం మొదలైనప్పటి నుండి పెట్రోల్ అండ్ డీజిల్ సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింది. షిప్పింగ్ మార్గాల్లో ఆటంకాలు కలగడం, చమురు బావులపై దాడుల భయంతో ప్రపంచ దేశాలు ఆయిల్ కోసం దిక్కులు చూస్తున్నాయి. బంగ్లాదేశ్ వంటి వర్ధమాన దేశాలకు ఇది చావు దెబ్బ లాంటిది. ఒకవేళ భారత్ కనుక తన పైప్ లైన్ ద్వారా ఇంధనాన్ని పంపకపోతే బంగ్లాదేశ్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోయి నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకేవి. కానీ భారత్ తన మిత్రధర్మాన్ని పాటించి కష్టకాలంలో చేయి అందించింది. పైప్ లైన్ ద్వారా రవాణా కావడం వల్ల సమయం ఆదా అవడమే కాకుండా రవాణా ఖర్చులు కూడా భారీగా తగ్గుతాయని బీపీసీ చైర్మన్ అభిప్రాయపడ్డారు. ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ ప్రతి 6 నెలలకు కనీసం 90,000 టన్నుల డీజిల్ను భారత్ నుండి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అందిన 5,000 టన్నులు కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే 2 నెలల్లో 6 నెలలకు సరిపడా మొత్తం డీజిల్ను భారత్ నుండి సేకరిస్తామని రెహమాన్ ధీమా వ్యక్తం చేశారు. యుద్ధ భయంతో ప్రపంచం వణిగిపోతున్నా భారత్ తన శక్తిని చాటుకుంటూ పొరుగు దేశాలకు భరోసానిస్తుంది. విమర్శలు చేసిన నోళ్లే ఇప్పుడు భారత్ గొప్పతనాన్ని కీర్తించే పరిస్థితి నెలకొంది. భారత్ లేకపోతే బంగ్లాదేశ్ ఇంధన అవసరాలు తీరడం అసాధ్యమనే వాస్తవం ఇప్పుడు స్పష్టమైంది. సో చూశారుగా, బంగ్లాదేశ్ నిన్న మొన్నటి వరకు కూడా భారత్పై దుమ్మెత్తు పోస్తూ వస్తుంది. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి T20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ చూపినటువంటి బుద్ధి ఏందో మనకి చాలా స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే తాము భారత్లో ఆడబోమని, భారత్లో ఉన్నటువంటి పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని, తమకు అక్కడ ప్రాణహాని కూడా ఉందంటూ బీరాలు పలికినటువంటి బంగ్లాదేశ్ ఇప్పుడు తగుదునమ్మా అంటూ మన కోసం చేయి చాపి మన దగ్గర నుంచి ఇప్పుడు ఆయిల్ని దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితుంది. సో ఎప్పుడు కూడా భారత్ను విమర్శించినా పొగిడినా ఎక్కడ కూడా భారత్ చాలా నిజాయితీగా, చాలా నిస్పష్టంగా పొరుగు దేశాల పట్ల ఉండాల్సినటువంటి వైఖరితో భారత్ ముందుకు వెళ్తుంది. అదేవిధంగా బంగ్లాదేశ్లో మన భారతీయులకు సంబంధించినటువంటి వారి మీద, ముఖ్యంగా హిందువుల మీద జరుగుతున్నటువంటి అనేక దాడుల విషయంలో కూడా ఇప్పటికైనా అక్కడ జీవిస్తున్నటువంటి బంగ్లాదేశ్ వాసులు ఖచ్చితంగా బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పొరుగు దేశంగా అసలు బంగ్లాదేశ్ ఏర్పడమే జరిగింది అది మన ఇండియా వల్ల. అసలు పాకిస్తాన్ నుంచి, ముఖ్యంగా తూర్పు పాకిస్తాన్ ఉన్నటువంటి ఈ బంగ్లాదేశ్కి పాకిస్తాన్తో పోరాడి మరీ స్వాతంత్రం ఇచ్చినటువంటి దేశం మన బంగ్లాదేశ్. ఆ విషయాన్ని, ఆ వాస్తవాన్ని మర్చిపోయినటువంటి ఇదే బంగ్లాదేశ్ ఇటీవల చేసినటువంటి నానా యాగంతా కూడా మనం చూసాం. అయితే ఇప్పటికైనా కూడా భారత్ ఒక ఏనుగు లాంటిది. బంగ్లాదేశ్ ఆ జంతువు పేరు కూడా నేను చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ వైఖరి, బంగ్లాదేశ్ బుద్ధి ఇటీవలంతా కూడా మనం చూసాం. ఇప్పటికైనా కూడా భారత్ పెద్దన్న అనేటువంటి విషయాన్ని, భారత్తో ఒక మంచి సంబంధాలను కొనసాగిస్తే, ఒక మంచి వైఖరితో ముందుకు వెళితే ఆ దేశం ఒక హీనమైనటువంటి స్థాయికి వెళ్లకుండా నలుగురితో పాటు, 4 దేశాలతో పాటు ఒక సమాన స్థాయిలో ఉంటుందనేటువంటి విషయం చెప్పకనే చెప్పింది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఆయిల్ సరఫరా. మీరేమనుకుంటున్నారు? బంగ్లాదేశ్ వైఖరి పట్ల భారత్ ఇప్పటికీ కూడా, బంగ్లాదేశ్ ఎన్ని విమర్శలు చేసినా, భారత్ పట్ల ఎంత వ్యతిరేకత చూపినా కూడా సాయం అందిస్తున్నటువంటి మన భారతదేశ ప్రభుత్వ వైఖరి పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.